రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం తప్పుపట్టారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం ఎస్మా పత్రాలను కాల్చి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్మా చట్టాన్ని ఉపయోగించిన రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగించిన రాష్ట్ర ప్రభుత్వము డౌన్ రాష్ట్ర ప్రభుత్వము. సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రొద్దుటూరు. ఈరోజు అంగన్వాడీలు శాంతియుతంగా 27 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వము వాళ్ళను అంటే శాంతియుతంగా చేసే వాళ్ళను వేరే రూపంలో మార్చుకోమని చెప్పేసి ఒక ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎస్మా చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఎమర్జెన్సీకి వర్తిస్తుంది. పాలు, నీళ్లు, గ్యాసు, హాస్పిటల్స్ ఇటువంటి వాటికి ఎస్మా చట్టం అంటే ఎస్మా కింద తీసుకురావచ్చు. కానీ అంగన్వాడీలను ఎస్మా కింద తీసుకురావడం ఇది దుర్మార్గమైన ఆలోచన. మీకు ఈ సలహాలు ఎవడిస్తున్నాడో కానీ సజ్జల రామకృష్ణ అంటాడు ముందు మీ మీద ఎస్మా చట్టం తీసుకురావాలా, వైసీపీ నాయకుల మీద ఎస్మా చట్టం తీసుకురావాలా. ఎందుకంటే సజ్జల రామకృష్ణ రాయచోటిలో 1500 ఎకరాల భూములు ఆక్రమించినాడు. రాజంపేట జిల్లాగా ఉన్నటువంటి అనుకున్న దాన్ని రాజంపేటను కూడా జిల్లా లేకుండా రాయచోటికి తీసుకొచ్చి అతని భూముల కోసము చేసినటువంటి సజ్జల రామకృష్ణ మీద బొత్స సత్యనారాయణ మీద ముందు ఎస్మా చట్టం ఉపయోగించాలని. ఈ ఎస్మా చట్టానికి అంగన్వాడీలు భయపడేది లేదు, బెదిరేది లేదు, ఏది లేదు. అవసరమైతే దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని తీసుకుపోతా ఉన్నాము. అంగన్వాడీలు ఏఐటీసీ సీటు అనుబంధంగా దేశవ్యాప్తంగా వీళ్ళకి మద్దతుగా ఏపీకి మద్దతుగా మొత్తం అందరూ కదిలే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని ఎస్మా చట్టం ఎవరి మీద మనం ఇచ్చాం అంటే బ్రహ్మాస్త్రం మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలా. లేని పక్షంలో 27 రోజులు ఒక ఎత్తు కొనసాగింది. ఇప్పటి నుంచి ఇంకో ఎత్తున జరుగుతుందని చెప్పేసి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం.